హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించిన రఘురామకృష్ణరాజుకు ఊహించని షాక్ తగిలింది. అదేంటంటే బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను బరిలోకి దింపడంతో ఆయనకు నిరాశ ఎదురైంది. మొత్తానికి జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే టికెట్ రాలేదని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. రఘురామకృష్ణరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ దక్కలేదు. అయితే కానీ 2-3 వారాలు ఏమైనా జరగొచ్చని ఆయన అంటున్నారు. ఈ మాటల అర్థమేంటి? ఆయన టీడీపీలో చేరాలి అనుకుంటున్నారా? తాజా పరిణామాన్ని బట్టి చూస్తే ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తుంది. ముందుగా కూటమిలో సీట్ల లెక్కల ప్రకారం విజయనగరం బీజేపీకి అనుకున్నారు. కానీ రాజంపేట బీజేపీకి ఇచ్చి విజయనగరంలో టీడీపీనే పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ సీటు రఘురామకు ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నుంచి అసెంబ్లీకి రఘురామ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం అన్నది మాత్రం అవాస్తవం. ఈ వారంలో రఘురామ పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన. అయితే చంద్రబాబుతో కలిసి నడుస్తానని నిన్న ప్రెస్ మీట్ లో రఘురామ చెప్పడంతో ఆయన టీడీపీలో చేరతారన్న మాట బలంగా వినిపిస్తోంది. మంచి ఆశయం ఉన్న చంద్రబాబుతో కలిసి నడుస్తానని నిన్న రఘురామకృష్ణరాజు చెప్పారు. ఇదంతా ఇలా ఉంటే జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే టికెట్ రాలేదన్న ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. ఆయన ఆరోపణలతో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు విస్తుపోతున్నారు. కూటమి పక్షాలను జగన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటూ వాళ్ళంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ టికెట్ కోసం గత 10 రోజులుగా లాబింగ్ చేశారు రఘురామరాజు. అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఏపీ సీఎం జగన్ పై యుద్ధం ప్రకటించిన నర్సాపురం ఎంపీ రఘురామరాజుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆయనకు షాక్ ఇచ్చింది. నర్సాపురం ఎంపీ టికెట్ విషయంలో ఆయనకు మొండి చేయి చూపించారు పార్టీ నేతలు. దీంతో ఆయన బీజేపీపైనే నేరుగా ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. నర్సాపురం టికెట్ బీజేపీ నేత శ్రీనివాస వర్మ దక్కించుకున్నారు. మొదటి నుంచి ఆయన బీజేపీలోనే ఉండడం ప్లస్ పాయింట్ అయింది. వాస్తవానికి తనకు ఎంపీ టికెట్ దక్కుతుందని చాలా ఆశించారు రఘురామ. జగన్ పాలనలో తాను చాలా కష్టాలు అనుభవించానని, జైలుకు కూడా వెళ్లానని, కానీ తనకు ఫలితం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మద్దతుతో తనకు తప్పకుండా టికెట్ దక్కుతుందని ఆశించారు. తాడేపల్లిగూడెం కూటమి సభలో పాల్గొన్న రఘురామ తప్పకుండా టికెట్ దక్కుతుందని ప్రకటించారు. కానీ ఆయనకు ఆశాభంగం తప్పలేదు. ఆయన 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీకి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు కంటే 31,909 ఓట్ల తేడాతో 38.11% ఓట్లు సాధించి ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.